నిన్ను బాధించిన వారు, శ్రమ పెట్టిన వారు, అవమానించిన వారు, వారు బాగానే ఉన్నారే. వారి మీదికి దేవుని శిక్ష, ఉగ్రత ఇంకా ఎందుకు రాలేదు? దేవుడు శిక్షించుటకు ఎందుకు ఆలస్యము చేయుచున్నాడు అనే ప్రశ్నలు బహుశా మీ హృదయంలో ఉన్నాయి. ప్రియ సహోదరా సహోదరి, దేవుని శిక్ష వేరు, మనుషులు కోరుకునే విధించే శిక్ష వేరు. దేవుని శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? నీ శత్రువులను దేవుడు అవమానపరుస్తాడు, సిగ్గు కలగ చేస్తాడు, లజ్జపడేటట్టు చేస్తాడు, వారికున్న పేరు ప్రతిష్టలను భంగపరుస్తాడు, అపకీర్తి పాలు చేస్తాడు. కొద్ది కొద్దిగా, నెమ్మది నెమ్మదిగా వారంతటా వారే కూలిపోయేటట్టు, రాలిపోయేటట్టు చేస్తాడు. అప్పటి వరకు నువ్వు వేచి ఉండు.